మీరు డీజే ఫార్మర్గా ఈ పంట పండిస్తున్నది మాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరు? మా పేరు సైదులు. మీ ఈ ఊరు? గుండ్రపల్లి. నల్గొండ జిల్లా. నల్గొండ. సో ఎప్పుడు మీరు ఈ మొక్కలు వేశారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎలా వేశారు? తెప్పించింది రాజమండ్రి నుంచి, డీజే కంపెనీ వాళ్ళు. ఎన్ని మొక్కలు తెచ్చారు మీరు? 470 చెట్లు తెచ్చి. ఏ సంవత్సరము ఎప్పుడు వేశారు మీరు ఈ తోట? 19 వేసినాం. 2019లో. 19లో ఆగస్టు 13వ తారీఖు. ఓకే. అయితే ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? ఎంత వయసు చెట్లు అయినాయి ఇవి ఇప్పటికి? రేపు ఆగస్టు వస్తే 4 సంవత్సరాలు పడతాయి. ఆగస్టు వస్తే 4 పూర్తవుతాయి. సో మీది ఇప్పుడు ఈ గెలలు ఇవన్నీ చూస్తుంటే మీరు ఆల్రెడీ గెలలు కట్ చేసి అమ్మడం మొదలు పెట్టారా? పట్టాం. ఎప్పుడు స్టార్ట్ అయింది మీ గెలలు కోయటం? 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి వస్తూనే ఉన్నారు. సో మీకు యావరేజ్గా చెట్టుకి ఎన్ని కాయలు చొప్పున మీకు వస్తున్నట్టు లెక్క వచ్చింది? నా లెక్క ప్రకారం అయితే 100 కాయలు వేస్తున్నారు ఒక యావరేజ్గా స్టార్టింగ్. ఇంకా అలాగలాగా పెరుగుతాయి. మ్యాక్సిమం వచ్చిన చెట్టు ఏది? ఎన్ని వచ్చినాయి? ఏదైనా దానికి ఒక చెట్టుకు 60 కాయలు వచ్చినాయి. ఒక్క చెట్టుకే ఒకసారి కట్ చేసి అంటే 3 దిక్కులో పెడితే లెక్క ఎక్కువ అయితే మళ్ళీ ఎగేస్తుంటాయి. అంటే ఆ విధంగా అయితే చెట్టుకి సంవత్సరానికి ఎన్ని కాయలు వచ్చినట్టు? 300 వచ్చినట్టే. 300 కాయలు సంవత్సరానికి చెట్టుకు వచ్చినట్టు. సో అవన్నీ మిగతావన్నీ కూడా అలాగే భవిష్యత్తులో వస్తాయి. మీరు వీటిని అమ్మకం ఇవ్వండి ఎలా చేస్తున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? మా ఏరియాలో అయితే మా సొంత తోట పెట్టినాం. దాంట్లో 50 రూపాయలకు ఒకటి మేము అమ్ముతున్నాం. ఒక కాయ 50 రూపాయలు. ఒక కాయ 50 రూపాయలకి. అంటే 300 కాయలు ఒక చెట్టుకు వస్తే మీరు 50 రూపాయలు చొప్పున అమ్మితే ఎంత వస్తుందో చెట్టుకి? మీరే 15,000. ఒక ఆ విధంగా కానీ మీరు పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక చక్కగా మేము చెప్పిన విధంగా డీజే కంపెనీ వాళ్ళు ఎట్టే చెప్తే అట్టే చేస్తున్నాం. ఇంకోటి మార్చేది లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా, ఫోన్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. దానికి ఏ బాధలేదు. ఓకే, సరే. అయితే ఈ విధంగా ఇంకెవరైనా రైతులు వస్తే ఆదర్శంగా మీ గార్డెన్ చూడడానికి వస్తారు. కొంచెం వాళ్ళకి చూపించండి. చూపిస్తాను.